కారుపై బండి సంజయ్ రివర్స్ గేర్ వేశారు. నిన్నటి వరకు గులాబీ నేతలు కమలానికి కౌంటర్లు ఇచ్చారు. ఇప్పుడు మాత్రం లెక్క మారింది. జైలుకు వెళ్ళొచ్చాక తన రూటు సపరేట్ అంటున్నారు సంజయ్. కారు నేతల వ్యూహాలను పటాపంచలు చేస్తూనే తూటాల్లాంటి మాటలు వదులుతున్నారు. ఫిరంగుల్ లాంటి బండి మాటలకు గులాబీ నేతలు కిక్కులు మనకుండా ఉంటున్నారు. మొత్తంగా సెల్ ఫోన్ మ్యాటర్ మంటను మరింత మండేలా చేస్తున్నారు కమలం బాస్. కేసీఆర్ పై రూటు మార్చిన బండి నిన్నటి వరకు బండి సంజయ్ వేరు, ఇప్పటి సంజయ్ వేరు. 10th హిందీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులు అరెస్ట్ అయిన తరువాత, జైలుకు పంపిన తరువాత హెబియస్ కార్పస్ ద్వారా బయటకు విడుదలైన అనంతరం బండి సంజయ్ చాలా మారిపోయారు. సీఎం కేసీఆర్కు ఆయన స్టైల్లో షాకులు ఇస్తున్నారు. వాస్తవానికి బండి సంజయ్ని అకారణంగానే జైలుకు పంపించారనేది తెలంగాణ వర్గాల్లో జరుగుతున్న చర్చ. పబ్లిక్ డొమైన్లోకి వచ్చిన తరువాత ఎవరైనా వచ్చిన మెసేజ్ను ఫార్వర్డ్ చేస్తారని, ఆ మాత్రం దానికి బండి సంజయ్ను అరెస్టు చేయడం ఏంటనేది కూడా వాదనలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత బండి సంజయ్ పూర్తిగా కేసీఆర్ స్టైల్లో ఆయనకు తిరుగు సమాధానం చెబుతున్నారు. మొన్నటిదాకా బండి సంజయ్ స్మార్ట్ ఫోన్ మీద నానాయాగి చేసిన భారత రాష్ట్ర సమితి నాయకులకు బండి సంజయ్ దిమ్మ దిరిగిపోయే కౌంటర్. ఆ రోజు పోలీసులు అరెస్టు చేస్తున్న సమయంలో తన ఫోన్ పోయిందని, అదే విషయాన్ని పోలీసులు కూడా చెప్పానని బండి సంజయ్ చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులకు ఈ మెయిల్ ద్వారా కంప్లైంట్ కూడా ఇచ్చారు బండి సంజయ్. ఈ కంప్లైంట్తో భారత రాష్ట్ర సమితి నాయకులు బండి సంజయ్ స్మార్ట్ ఫోన్ మీద మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. పైగా భద్రతా కారణాల దృష్ట్యా తన సోదరి పేరు మీద తీసుకున్న సిమ్ ద్వారా తాను మాట్లాడుతున్నానని, ఆ ఫోన్కు చాలామంది భారత రాష్ట్ర సమితి నాయకులు తనతో మాట్లాడారని, ఆ విషయం తెలిసే కేసీఆర్ తనకు అకారణంగా అరెస్టు చేయించారని కూడా బండి సంజయ్ చెబుతున్నారు. ఇక ప్రధానమంత్రి సికింద్రాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రికి ఒక కుర్చీ వేయించాలనే ఆలోచన కూడా బండి సంజయ్దని భారత రాష్ట్ర సమితి నాయకులు చెబుతున్నారు. అలా కుర్చీ వేయించడం ద్వారా కేసీఆర్కు తాము గౌరవం ఇస్తున్నట్లు బండి సంజయ్ తెలంగాణ ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. అంతకుముందు ప్రధానమంత్రి నిర్వహించే సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తే ఆయనకు గజమాలతో సన్మానం చేస్తానని బండి సంజయ్ ప్రకటించారు. అంతేకాదు ఆయనకు షాలువతో కూడా సన్మానం చేయిస్తారని వివరించారు. కానీ ఆ సమావేశానికి ముఖ్యమంత్రి హాజరు కాలేదు. మరోవైపు సమావేశం ముగిసిన తర్వాత కూడా బండి సంజయ్ కేసీఆర్కు తాను కప్పాలనుకున్న షాలువాను కూడా చూపించారు. ఇది ముఖ్యమంత్రి కోసం ప్రత్యేకంగా నేత కార్మికులతో నేయించానని, ఆయన సభకు వస్తే ఖచ్చితంగా కప్పి సన్మానించేవారమని కూడా బండి సంజయ్ ప్రకటించారు. ముఖ్యమంత్రి గారు షాలు కూడా రెడీ చేసిన. ముఖ్యమంత్రి గారు చాలా బిజీ ముఖ్యమంత్రి. ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఒక దేశ ప్రధాని ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం దాదాపు 11,360 కోట్ల రూపాయలతోని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి దేశ ప్రధాని తెలంగాణ రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రికి ఏం పని బయటపెట్టు, నీ షెడ్యూల్ ఇవ్వాలా, నీ షెడ్యూల్ బయటపెట్టు, ఏం పనుంది నీకు ఇవ్వాలా, ఏం పీకుడు పనుంది నీకు ఇవ్వాలా. ప్రతిసారి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తావు నువ్వు.
కేంద్రం సహకరిస్తలేదు, కేంద్రం అభివృద్ధి చేస్తలేని విమర్శించే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. నువ్వు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి. నువ్వు ఎందుకు రాలేదు, దేనికోసం రాలేదు, మీకోసం వేడి చేస్తాం మేము. నువ్వు వస్తావు అనుకున్నాం, కానీ అభివృద్ధి నిరోధకంగా నువ్వు మారిన విషయాన్ని ఇలా తెలంగాణ సమాజం గుర్తించింది. అప్పటి నుంచి మొదటి నుంచి మోడీ గారు చెప్తున్నారు, ఎన్నికలు వేరు రాజకీయాలు వేరు. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అభివృద్ధి లక్ష్యంగా ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేయాలి, ప్రతి పౌరుడు పనిచేయాలని చెప్పన్నారు. ఇలా ప్రకటించడం ద్వారా భారత రాష్ట్ర సమితి నాయకులంటే తమకు గౌరవమని, అందుకే తాము గౌరవంగా సభకు పిలిచామనే సంకేతాలు కూడా తెలంగాణ ప్రజలకు ఇచ్చారు. అదేవిధంగా తనకు రాజకీయాలు తప్ప వ్యక్తిగత వైషమ్యాలు లేవని ప్రజల్లోకి తీసుకువెళ్లారు. దీంతో భారత రాష్ట్ర సమితికి మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. మరోవైపు భారత రాష్ట్ర సమితి నాయకులు ప్రస్తుతం వైజాగ్ స్టీల్ను సింగరేణి ద్వారా బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొంటామని ప్రకటించిన నేపథ్యంలో ముందు తెలంగాణలో మూతపడిన ఫ్యాక్టరీలు జరిపించాలని బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. అలాగే తన సెల్ ఫోన్ డేటా చూస్తే, కారు దిగే వారి లిస్టు చూస్తే సీఎం కేసీఆర్కి చక్కర్ వచ్చిందని తన స్టైల్లో బండి సంజయ్ డైలాగులు పండించారు. మొత్తగా బండి సంజయ్ జైలుకు వెళ్లి వచ్చాక తన రూటే సపరేటు అంటున్నారు. కారు బాసుకి ఊపిరాడకుండా చేస్తూనే వరుసగా కౌంటర్లు ఇస్తున్నారు.